క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ యొక్క ఆదివారం దినం ఒక ప్రత్యేకమైనదిగా ప్రపంచం ఒక ఫెస్టివల్ ని నిర్వహిస్తూ ఉంది, దాన్ని పండగగా ఆచరిస్తూ ఉంది. ఏంటి ఆ పండగ అంటే, ఈ రోజున మట్టల ఆదివారం అనే పండగ. మట్టలు తీసుకొని మట్టలతో ఓసన్న జయం, ప్రభు పేరట వచ్చేవానికి జయం అని చెప్పుకుంటూ వీధుల్లో గ్రామం నలుగు మూలల్లో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనము ఈ రోజున ప్రపంచ దేశాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు మట్టలు అనగానే అనేక మట్టలు మనకు తెలుసు. ఏంటి ఆ మట్టలు అంటే, ఖర్జూరపు మట్టలు ప్రభువుని ఆరాధించినప్పుడు కనిపించినాయి. మనకి తెలిసిన మట్టల్లో టెంకాయ మట్టలు, కొబ్బరి మట్టలు, ఈత మట్టలు, పామాయిల మట్టలు, తాటి మట్టలు. ఈ మట్టలు అనేవి మనకి తెలిసినప్పుడు, ఈ మట్టలతో చేసే పండగ ఏదన్నా ఉందయా అంటే ఉంది ప్రపంచ దేశంలో. అది మట్టల ఆదివారం అనే ఈ రోజున ప్రపంచ దేశాలు సందర్భాన్ని సందడం చేసుకుంటూ ఈ రోజున దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మట్టల ఆదివారము ఉందా, లేకపోతే మట్టల ఆదివారం క్రైస్తవులు చెయ్యవచ్చా, అసలు మట్టల ఆదివారం అంటే ఏంటి, ఎందుకు ఈ మట్టల ఆదివారం అనేది వచ్చింది అనే విషయాల్ని మనం బైబిల్ నుంచి ఈ రోజున చూడాలి. ఎందుకు మట్టల ఆదివారం అని, ఎందుకు క్రైస్తవులు ఆచరిస్తున్నారు, ఎందుకు ఈ పనిని చేస్తున్నారు అని మనం ఈ రోజున కొన్ని మాటలను మనం చూస్తే, దాంట్లో 4 సువార్తలు ఉన్నాయి బైబిల్లో. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో ఈ మట్టల ఆదివారాన్ని గురించిన ప్రస్తాపన, లేకపోతే మట్టల గురించిన ప్రస్తాపన మనకు కనిపిస్తూ వస్తుంది. బైబిల్లో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి మనకు ఈ మట్టల పండగ ఎలా చేస్తున్నారో సందర్భం కనిపిస్తుంది. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర యేసు తన శిష్యులపై ఈ ఎదుగున్న గ్రామములకు వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు మీకు కనబడదు. వాటిని విప్పి నా ఎద్దుకు తెరుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడలా అవి ప్రభు నాకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోటి పెట్టుకుని చెప్పి వారిని పంపింది. ప్రవక్తల వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగిన. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల మీద ఎక్కి చిన్న గాడిదను ఎక్కి వచ్చుచున్నాడని అన్నది. శిష్యుడు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా వాటి మీద వాళ్ళ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు, గాడిద మీద. అనేకులు తమ బట్టలు రాజు పొడుగున పరిచిరి. గాడిదని తీసుకొని వచ్చారు, గాడిద మీద వీళ్ళు బట్టలు వేశారు, ఆ గాడిద మీద ప్రభు కూర్చున్నాడు. ఈ జనులు ఏం చేస్తున్నారు, అనేక జన సమూహము ఆయన వెళ్తే ఆ దారిలో ఆ రూట్ లో వాళ్ళ బట్టలు పరిచారంట. కొందరు చెట్లు
కొంతమంది చెట్లు కొమ్మలు నరికి జారు పొడుగులు పరిచారంట. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చే వానికి జయము. హోసన్నా, హోసన్నా అంటే జయం అని. ఇక్కడ వాళ్ళు చెట్లు కొమ్మలు నరికి ఈ గాడిద మీద ఎక్కించి ప్రభువుని జన సమూహాల మధ్యలో జయ ధ్వనుల మధ్యలో ఆయన్ని ఆ బెర్షలేముకు, ఈ బేతనీయ దగ్గర నుంచి బెర్షలేముకు ఆయన వీధులలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నట్లుగా బైబిల్లో ఉంది. గాడిద మీద ఎక్కించి. ఇది మార్కు సువార్త 11:1 కూడా కనిపిస్తుంది. చూడండి, వారు వెర్షలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతీనియాను గ్రామములకు వచ్చి ఎదుటనున్న గ్రామములకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు చెప్పి వారిని పంపాడు. తెల్లగా వీటిలో ఇంటి బయట తలవారు కట్టబడి ఉన్న గాడిదలో ఒకటి వారికి కనబడిను. దానిని ఇప్పుచుండగా కొందరు మీరేమి చేస్తున్నారు, గాడిదలను ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగారు. యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చి వారు ఆ గాడిద పిల్లను యేసును తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా, తమ బట్టలు, ఇదే సేమ్ స్టేట్మెంట్ మత్తయిలో ఎలా ఉందో మార్కు గారు కూడా అదే చెప్తున్నాడు. ఆయన దాని మీద కూర్చుండు. అనేక తమ బట్టలను దారి పొడుగులు పరిసిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. పొలాలలో నుంచి కొమ్మలు నరుక్కొని వచ్చి పరిచారంట. బట్టలు, కొమ్మలు, గాడిద ఇది కనిపిస్తుందా? మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చేవానికి స్తుతింపబడును గాక. మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్థుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము కేకలు వేయించింది. ఇక్కడ కూడా ఒక సందర్భం కనిపించింది. ఇప్పుడు మనకు ఏమేమి అర్థం అవుతుంది అంటే, ప్రభు గాడిదని తీసుకొని రమ్మన్నాడు, గాడిదని తీసుకొని వచ్చాడు. శిష్యులు ఆ గాడిద మీద బట్టలు వేశారు, ఆ గాడిద మీద ఆయన కూర్చున్నాడు. ఆయన వెళ్ళే దారులంతా వీళ్ళు ఏం చేస్తున్నారు, బట్టలు పరుస్తున్నారు. ఆ బట్టల మీద గాడిద వెళ్తుంది. పక్కన పొలాల్లో ఉన్నటువంటి కొమ్మల్ని నరికి ఆయనకి వేస్తున్నారంట ఆ దారిలో. అప్పుడు తర్వాత ప్రభు పేరుతో వచ్చేవానికి జయము, హోసన్నా అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ మళ్ళా లోకాసు వార్తలో కూడా కనిపిస్తుంది. లోకాసు వార్త 19:30-34, 35 దాకా మార్చుకొని చదవండి. లోకాసు వార్త 19:30-34 వరకు చదవండి. మీరు ఎదుటనున్న గ్రామునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దీనిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన అది ప్రభువునకు కావాలని అదంతా చెప్పుడే పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో విప్పనట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావాలని చెప్పారు. తరువాత వారు యేసునొద్దకు
దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్ట వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు పరిచరి ఒలీవల కొండ నుండి దిగుచోటకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేట వచ్చి రాజు స్తుతింపబడును గాక. పరలోకమైన సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండును గాక. సర్వోన్నతమైన స్థలములలో సమాధానం సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఓకే, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇదే జరిగింది కదా, అదే జరిగింది. ఇప్పుడు లాస్ట్ గా యోహాను సువార్త 12:12 చదవండి. ఇప్పుడు మనం వాక్యం లేకపోతే ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నాను నేను? మరునాడు బాగా ఆలోచించండి. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఏం పట్టుకొని వచ్చారంట వాళ్ళు? అక్కడ చూస్తే మనకు కొమ్మలు నరికారని ఉంది కదా, ఇక్కడికి వచ్చాకే ఆన్సర్ వచ్చింది. ఏమని? ఖర్జూరపు మట్టలు నరుక్కొని వచ్చారు. ఎందుకు? చదవండి. ఆయన్ని ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరుట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఖర్జూరపు మట్టలు కనిపిస్తున్నాయి మనకు. చివరగా సిలువ వేసే ముందర ప్రభు బేతనీ నుండి ఎన్నో పర్యాయములు ఆయన యెరూషలేముకు కాళ్ళ నడకనుందే వెళ్ళేవాడు ప్రభు. అర్థమైందా మీకు? ఎప్పుడు యెరూషలేముకి వెళ్ళినా, ఎప్పుడు ఆయన బేతనీ నుంచి వెళ్ళినా, ఎక్కడి నుంచి వెళ్ళినా కాళ్ళు నడక మీదే వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఈసారి వెళ్ళేటప్పుడు దేని మీద వెళ్తున్నాడంట ప్రభు? గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడంట. ఎందుకు గాడిద మీద ఎక్కాలి ప్రభు? అలా గాడిద అనగానే మనకి ఏమర్థం అవుతుంది? గాడిదని దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? గాడిదని దేనికి ఉపయోగిస్తారు? భారమైనటువంటి వస్తువుల్ని మోసుకోబోయేదానికి గాడిదను ఉపయోగించేవాళ్ళు. గాడిద పాలు ఎప్పుడన్నా మీరు చూసారా? గాడిద పాలు తాగితే ఏమవుతుందంట? సర్వ రోగ నివారణ దొరుకుతుందట. అందుకని గాడిద పాలు చాలా ఎక్కువ అన్నమాట. నాకు డౌట్ ఏంటంటే, ప్రభు రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్ళాలి, అంతేనా? గ్రంథంలో ఉంది. ఏమనుంది తెలుసా? ఆయన మేఘారుడై ఒక తెల్లని గుర్రాన్ని ఉందా ఎక్కి రాబోతున్నాడు అని. కానీ ఇక్కడ ఎక్కింది ఏంది? ప్రభు రాదంటే దేన్ని ఎక్కాలి? గుర్రం అన్నా ఎక్కాలి, లేదంటే రథం అన్నా ఎక్కాలి. మరి ప్రభు ఎక్కడెక్కాడు? గాడిద మీద ఎక్కడం. ఎందుకు గాడిద మీద ఎక్కాలి ప్రభు? ఒంటలు ఉన్నాయి కదా, ఒంటలెక్కి ప్రయాణం చేసేవాళ్ళు ఏడారులు. ఒంటలే కాదు, గజబలం అంటే ఏనుగు మీద కూడా ప్రయాణాలు చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉండగా గాడిదని ఎందుకు ఎన్నుకున్నట్టు ప్రభు? ఏంటి దీంట్లో ఆంతర్యము? ఏంటి దీనికి ఉన్నటువంటి కారణము? ఎందుకు ప్రభు గాడిద మీద ఎక్కాలి? గాడిదని ఎందుకు ఎంచుకోవాలి అనేది మనకు కావాలి. ఇప్పుడు ఆ గాడిద మీద ప్రభు ఎక్కాడంట. ఆ మత్తయి వార్తలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రవక్తల ప్రవచనము నెరవేరేదాని కొరకు. ఇది ప్రభు భూమి మీదకి ప్రవేశించకమునిపే, భూమి మీదకి రాకమునిపే ఈయన కొరకు ఒక ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనము అంటే,
గాడిద మీద నీ రాజు వస్తాడు. యెరూషలేముకి నీ రాజు గాడిద మీదే వస్తాడు అని ప్రవచనము నెరవేర్పు కొరకు ప్రభు గాడిద మీద ఎక్కాలని వచ్చింది. ఎందుకు ఎక్కడో జకర్యా గ్రంథంలోనికి ఒకసారి వెళ్ళి చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచనం ఉంది చూడండి. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించు, బహుగా సంతోషించుడి. యెరూషలేం యెరూషలేం నివాసులారా ఉల్లాసముగా ఉండడి, ఉల్లాసముగా ఉండడి. ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ కలిగిన వాడును, దీనుడనై, దీనుడనై, గాడిదను గాడిద పిల్లల గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి ఎద్దకు వచ్చుచున్నాడు. నీ ఎద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం. పాత నిబంధనలో ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు, మరియమ్మ పుట్టక మునుపు ఇది ప్రవచనం. ఈ ప్రవచనము ఆయన పుట్టిన తర్వాత సిలువకు ఒక వారం ముందు నెరవేర్చాలి. ఆయన ప్రభు వచ్చి దాన్ని నెరవేర్చాలి. గాడిద మీద ఆయన ఎక్కి యెరూషలేముకి వెళ్ళాలి. ఏం చేయాలంట ప్రభు? గాడిద మీద ఎక్కిపోవాలా? ఎందుకు గాడిద మీద ఎక్కాలి? గాడిద అని మనం తిరుగుతూ ఉంటాం, ఎవరన్నా మనకు మాట వినకపోతే. గాడిద అనే మాట అందరూ అంటూ ఉంటాం, కానీ గాడిద అనేది ఎందుకు గాడిద మీద ప్రభు ఎక్కువ రావాలి? ప్రవచనమా? ఓకే, ప్రవచనం కూడా వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి లోతైన అర్థం ఏంటి? ఓ గాడిద మీద ఎందుకు ఎక్కాలి అసలు? ఆయన చెప్పండి, గాడిద మీద ఎందుకు ఎక్కాలా? ఎందుకు రావాలా గాడిద మీద? అసలు ఎవరు వస్తారు గాడిద మీద? అసలు ఈ పద్ధతి ఎవరికి వర్తిస్తుంది? ఈ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? అసలు ఎందుకు ప్రవేశపెట్టారు? గాడిద మీద ఊరేగించేది ఎవరిని చెప్పండి? గాడిద మీద ఎవరిని ఊరేగిస్తారు? ఎవరిని ఊరేగిస్తారు? ఎందుకు ఊరేగిస్తారు? అవమానపరిచేదానికా గాడిద మీద ఊరేగిస్తారు? ఎప్పుడన్నా నాకు దొరకలా నువ్వు చెప్పింది. గాడిద మీద ఊరేగించింది నాకు ఇప్పుడు ఎక్కడ దొరికిందిలే. కానీ ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. ఇక్కడ ఎందుకు గాడిద మీద ప్రభువు రావాలని వచ్చింది? దానికి అర్థం ఘనతక, లేకపోతే ఘనహీనతక, లేదంటే ఆయన చులకనయ్యేదానిక, లేకపోతే ఆయన్ని ఏ దానికన్నా దేవుడు హెచ్చిస్తున్నాడా అనేది మనం చూడాలి. అసలు గాడిద మీద ఎవరు వస్తారయ్యా, గాడిద మీద ఎవరిని ఊరేగేస్తారయ్యా అని బైబిల్ అడిగితే పాత నిబంధన కాలంలో మనకు మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట దొరుకుతుంది మనకి. త్వరగా చదవండి. వింటున్నారా? అంతటా రాజు ఏంటంట చెప్తున్నాడు చూడు. పాత నిబంధన కాలంలో గాడిదని ఎవరిని ఎక్కిస్తారో, ఎవరిని ఊరేగిస్తారో దాని గురించిన విషయాలు అక్కడ మనకు బోధిస్తూ ఉన్నారు. చదవమాట. అంతట రాజు మీరు మీ ఏలిన వాడైనా నా సేవకుని పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనుకు నా కంచర గాడిద మీద ఎక్కించి సొలొమోనును తీసుకొని పోయి యాజకుడైనటువంటి అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేయండి. పాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవకులుగా కానీ ప్రకటన చేయవలను. ఇప్పుడు ఎవరిని గాడిద మీద ఎక్కించుకొని పోయారు? ఇక్కడ దావీదు ఉన్నాడు. దావీదుకు కుమారుడు సొలొమోను. సొలొమోను రాజు అంటే ఎవరో మనకి తెలుసు.
ప్రభువు దగ్గర అత్యున్నతమైన జ్ఞాన సంపదను పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు? సొలొమోను రాజు. దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు తదంతరము రాజును చేసే దాని కొరకు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా ఏలిన వాడవైన నువ్వు నా కుమారుడైన సొలొమోన్ని కంచర గాడిద మీద ఎక్కించుకొని. ఎందుకు ఎక్కించారు సొలొమోన్ని గాడిద మీద? రిపీట్. అంతట రాజు, మీరు మీ ఏలిన వాడినైనా నా సేవకుని పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును కంచర గాడిద మీద ఎక్కించి తీసుకుని పోయి ఎక్కడికి? ఈ హోన్కి తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత పట్టాభిషేకం చేసే వ్యక్తిని కంచర గాడిద మీద ఎక్కిస్తారు. ఇప్పుడు ఏంది? ఏమర్థమైంది మీకు? రాజుకి పట్టాభిషేకం చేసేటప్పుడు మర్యాద ఏంటంటే గాడిద మీద ఊరేగిస్తారు. పట్టాభిషేకం చేసి ఏం చేస్తారు? చదవండి దాన్ని. పట్టాభిషేకం అయిపోయింది తర్వాత మీరు బాకానాదము చేయొచ్చు. రాజైన సొలొమోను చిరంజీవి ఒకరుగా దగ్గరగా ప్రకటించాలి. మాకు రాజీడే. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది ఇక్కడ? ఏమర్థమైంది? గాడిద మీద ఎవరిని ఎత్తుతారంటే రాజుకు పట్టాభిషేకం అయ్యే వ్యక్తిని ఎక్కిస్తాడు. అర్థమైంది ఇప్పుడన్నా మీకు? ఎవరు రాజుగా చేయమని చెప్తున్నాడు? సొలొమోను. ఎవరు సొలొమోను? దావీదు కుమారుడు సొలొమోను. ఎవరు అభిషేకం చేయాలి? ఎవరు రాజుగా పట్టాభిషేకం చేయాలంటే యాజకులు ఉండాలి. యాజకులు పాస్టర్లు, ప్రవక్తలు ఆ కాలంలో వాళ్ళు అభిషేకం చేయాలి. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు సకల జనుల లోకాల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని కావాలి అని దేవుణ్ణి అడిగారు ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు. అర్థమైందా? అప్పుడు దేవుడు అన్నాడు ఓకే అని చెప్పి సమూయేలుతో చెప్తాడు, నువ్వు నీ తైలపు బుడ్డీలో తైలం నింపుకొని నేను చూపించే ఒక ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ సౌలు అనే వ్యక్తి ఉంటాడు, అతను నా తల మీద తైలం పోసి ప్రార్థన చేసి అభిషేకం చేయండి. అంటే ఒక రాజుని ఎవరు అభిషేకిస్తారు, ఎవరు ఆయన్ని అభిషేకం చేస్తారంటే ప్రవక్తలు. రాజు కంటే గొప్ప వాళ్ళు ఎవరంటే దైవజనులు, వాళ్ళు అభిషేకిస్తారు. సౌలుని అభిషేకించడం ఎలా అంటే తైలం తీసుకొని తల మీద కోసి ప్రార్థన చేసి అభిషేకించాడు. ఎవరు? సమూయేలు. ఆ విధంగానే దావీదును కూడా అభిషేకించారు రాజుగా. అంటే ఒక అభిషేకం, ఒక పట్టాభిషేకం రాజుకి చెయ్యాలన్నప్పుడు జరిగే కార్యక్రమాలు ఏంటంటే గాడిద మీద ఎక్కించాలి, బాకానాదాలు ఓదాలి, దగ్గరగా కేకడ వేసి ప్రకటనలు చేయాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థమైందా లేదా? ఇప్పుడు సొలొమోనుకి అది జరిగింది. మరి యేసుక్రీస్తు సొలొమోను అంటే దావీదు తర్వాత ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా ఉన్నాడు. మరి ఆయన అంటే ఒక అర్థం ఉంది, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక అంతఃపురం ఉంది, సింహాసనం ఉంది. ఓకే, మరి యేసుక్రీస్తుని గాడిద మీద ఎక్కించి ఊరేగించారంటే ఈయన ఏ దేశానికి రాజు? ఈయన్ని ఎవరు అభిషేకించారు? అసలు ఏంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏంటి? ఏడు చూడండి, మీరు వాక్యం వింటున్నారా లేకపోతే చూడండి. యేసుక్రీస్తు ఎవరికి రాజు?
ఎలా రాజు? ఎవరు పెట్టారు రాజుగా? ఎవరుకి ఆయన్ని ఈ గాడి మీద ఎక్కించుకొని ఓసన్న జయము ప్రభు పేర్కొచ్చేవాడు జయము అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఈ మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు. ఏ మట్టలతో చేశారంట? మనవి చేసే మట్టలు, గీత మట్టలు. మరి నిజంగా బైబిల్లో ఉన్నది చేయాలంటే నువ్వు ఖర్జూరపు మట్టలు తెచ్చుకోవాలి. ఖర్జూరపు మట్టలు ఎక్కడ దొరుకుతాయి? విస్తారంగా దుబాయ్కి వెళ్ళాలి. ప్రతి దేశంలో దుబాయ్కి పోయి తెచ్చుకోవాలి. మరి ఈత మట్టలు తెచ్చి నేను మట్టల ఆదివారం చేస్తున్నానంట. అసలు దాని అర్థం ఏంటి? అసలు ఈ రోజున యేసుక్రీస్తుకు ఒక్కసారి గాడి మీద ఎక్కించి వస్త్రాలు పరిచి మట్టలు తీసుకొని జైలు చెప్పారు. మళ్ళా 2వ సంవత్సరం ఏమైనా చేశారు వాళ్ళు? ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత చేశారా? దానికి ముందు ఏమైనా చేశారా? ఒక్కసారి బైబిల్ చెప్తేనే నువ్వు ఏం చేసావో సంవత్సరం చేస్తున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దేవుడు చెప్పాడా? దేవుడు చేయమన్నాడా? ఇది ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారంటే వీళ్ళు మార్కు సువార్త 7:7 వచనంలో అది పద్ధతులు నియమించింది వీళ్ళే. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించు. ఇది ఏ పద్ధతులు అంటే? ఇది మట్టల ఆదివారం పద్ధతి ఎవరు తీసుకొని వచ్చారు? మానవులు కల్పించిన పద్ధతి. క్రిస్మస్ పద్ధతులు కొన్ని ఉంటాయి, ఈస్టర్ పద్ధతులు కొన్ని ఉంటాయి, గుడ్ ఫ్రైడే పద్ధతులు కొన్ని ఉంటాయి, అమావాస్య అనే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. పద్ధతులు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కల్పించి దేవుడు దీన్ని చేయమన్నాడా చేయవద్దన్నాడా అని కూడా ఆలోచించుకుంటా వాళ్ళు కల్పించబడి ఏం చెప్తున్నారంటే ఈ దైవోపదేశాలు మీరు పాటించాలి, ఇది దేవుడే మిమ్మల్ని చేయమంటున్నాడు మాలో ఉండి అని చెప్తున్నారు. ఏమ్మా అర్థమైందా? అంటే లేఖనాల ప్రకారంగా చెయ్యరు. లేఖనం ఏమి చెప్తుంది దాన్ని అనుసరించరు. లేఖనాలు పరిశోధించరు. నిత్య జీవం కావాలంటే దేంట్లో ఉంది? లేఖనములు ఉంది అంటే వాక్యం అందుంది. దాన్ని వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. వీళ్ళు కల్పించబడిన వాటిని ఏం చేస్తారు? దైవోపదేశాలు అంటే ఇవే అంటున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. మీకు అర్థమై ఉంటుంది, బాగా అర్థమైందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక రాజును గాడిద మీద ఎక్కిస్తారట, ఆ గాడిద మీద బట్టలు పరుస్తారంట, ఏదల్లో పరుస్తారంట, మట్టలు తీసుకుంటారంట, జయాలను ప్రకటిస్తారంట, బాకానాదాలు ఓడుతారంట అన్నప్పుడు పాత నిబంధన కాలంలో. మరి కొత్త నిబంధన కాలంలో ప్రవచనం వచ్చింది. ఏమనంటే నీ రాజు గాడిద మీద నీ ఎక్కి నీ ఎద్దకు వస్తాడు, వెర్షులని చెప్తున్నాడు ప్రవచనం. ఇప్పుడు ఈయన ఏ దేశానికి రాజు? ఇప్పుడు యేసుక్రీస్తు. ఈయనకి రాజ్యం ఎక్కడుంది? ఎవరు అభిషేకించారు? ఇప్పుడు దావీదుని అంటే ప్రవక్తలు అభిషేకించారు, సొలొమోన్ని ప్రవక్తలు అభిషేకించారు. చెప్పండి. ఇకపోతే రాజులు అనేక మంది ఉన్న పట్టాభిషేకం అనేది ప్రవక్తలు వాళ్ళకంటే గొప్ప దైవ సేవకులు అభిషేకించారు. మరి యేసుక్రీస్తుని రాజుగా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా జరిగింది ఈ సందర్భం? అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు? ఒకసారి మత్తయి సువార్తకి వెళ్ళిపోండి. మత్తయి సువార్త 1:21 యేసు అనే పేరుకి అర్థం చెప్తాడు. తన ప్రజలను వాని పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. యేసు అంటే యేసు అంటే రక్షకుడు. మీకు అర్థమైపోండదు బాగా, అంతేనా? యేసు అంటే రక్షకుడు అనుకున్నాం. మరి క్రీస్తు అంటే ఏంటి? ఎక్కడుంది అది? అపోస్తల కార్యాలు 2:31. క్రీస్తు
క్రీస్తు పాతాళంలో ఉమ్, విడువబడలేదని క్రీస్తు అని పుట్టినోట్ అభిషేక్తుడు అనగా అభిషేకం ఎవరికి చేస్తారు? రాజుకి చేస్తారు. ఎవరికి చేస్తారు? ఇప్పుడు యేసు అనే పదానికి అర్థము రక్షకుడు, క్రీస్తు అనే పదానికి అర్థము అభిషిక్తుడు అంటే అభిషేకింపబడిన వాడు, దేనిగా? రాజుకి. ఎవరు అభిషేకించారు అనేది కావాలి. ఇప్పుడు చూడండి ఒకసారి లోకాసు వార్త 4:17 ప్రభు చెప్తారు ఆ మాట, చూద్దాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడ్డాడు. అంటే సమాజ మందిరంలోకి ఆరాధనకి వెళ్ళాడు ప్రభు కూడా. ఆయన గ్రంథాన్ని నిప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటి పేదలకు సువార్త ప్రకటించుటకు. ఆయనను అతను అభిషేకం ఆయన అనగా దేవుడు నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారిని చెరలో ఉన్న వారిని విడిపించుటకు, వారికి గుడ్డివాడిని చూపించుటకు, ప్రకటించుటకును. ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుగా అభిషేకించాడంటే రాజుగా. ఎందుగా? ఎలా అభిషేకించాడు యేసుక్రీస్తుని? చెప్పండి, ఎలా అభిషేకించాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 1:5 ఎలయనగా ఎలయనగా నా కుమారుడు నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. ఇదియోగాక ఇదియోగాక తండ్రి అయ్యుందును, నేను ఆయనకి తండ్రిని అయ్యుందును, నా కుమారుడై ఉండును ఆయన నాకు కుమారుడై ఉంటాడు అనియో దోతలలో దోతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పునా. మరియు మరియు భూలోకమునకు ఆయన భూలోకములకు ఆది సంభూతుడని రప్పించినప్పుడు దూతలందరూ ఆయనకు నమస్కారం ఆయనకి దూతలు నమస్కారం చేయాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. తన దూతల గురించి అయితే చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలుస్తుంది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుతూ గనక అందుచేత దేవుడు నీ తోటి వాళ్ళందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. ఎవరు అభిషేకించారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని? రాజుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని రాజుగా అభిషేకం చేశాడు. ఎవరో చేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుని. యేసుక్రీస్తుని రాజుగా అభిషేకించాలంటే కూడా ఈ భూమి మీద ఉండే ఎవ్వరు సరిపోదు, ఆయనకంటే గొప్పగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దైవత్వంలో తీసుకుంటే ఆయనకి మించిన లేదు, అద్వితీయ కుమారుడు, ఆయనకి సాటి ఎవరు రారు. ఎందుకంటే ఆయనలో ఉన్న గుణగుణాల అలాంటివి. కానీ తండ్రి అయిన దేవుడు ఆయనకి ఆజ్ఞేసం చేశాడు. ఆజ్ఞేసం అంటే అభిషేకం, పట్టాభిషేకం చేశాడు. ఎందుగా? రాజుగా. క్రీస్తు అంటే అభిషక్తుడు అనగా రాజు. ఏమన్నా అర్థమైంది మీకు? రాజుగా చేశాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. ఇప్పుడు చెప్పాలి మీరు, యేసు అంటే ఎందులో నుంచి రక్షిస్తారు? ఎవరిని రక్షిస్తాడు? పాపముల నుండి తన ప్రజలను తానే రక్షించును. క్రీస్తు అభిషక్తుడు అనగా రాజు. ప్రభు అంటే రాజే, రాజు, ప్రభు, రాజు, రాజులో రాజు,
ప్రభువులకు ప్రభు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ రాజుని ఎవరు రాజుగా చేశారు? యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుడు రాజు చేశారు. బాగానే ఉంది. ఒకడు దావీదు రాజు అయ్యాడంటే దానికి ఒక అర్థం ఉంది. మరి సొలొమోను రాజు అయ్యాడానికి దానికి ఒక అర్థం ఉంది. ఇంకా సౌలు రాజు అయ్యాడంటే ఒక అర్థం ఉంది. యోనాతాన్ అయ్యాడంటే ఒక అర్థం ఉంది. యెహోషాపాతు అయ్యాడంటే ఇంకొక అర్థం ఉంది. కానీ యేసుక్రీస్తు రాజు అయ్యాడంటే ఆ రాజులకి అంతఃపురాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, రాజ్యం ఉంది, సైన్యం ఉంది, వీరులు ఉన్నారు, దీనులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గజబలం ఉంది, గుర్రబలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి. కానీ ప్రభు రాజ్యం ఎక్కడ? ఈయనకి ఏ దానికి దేనికి రాజ్యం? ఇప్పుడు ఈ రాజ్యం ఎక్కడ? ఏం రాజ్యం? రాజ్యం అంటే అభిషేకించేసేది సార్లు అనుకుంటున్నారా? ఏం రాజ్యం ఎక్కడ? ఎవరిని పరిపాలించాలి? ఏ దాని మీద రాజుగా ఉండాలి? ఏం రాజ్యం ఎక్కడంటే కొలసరికి రాసిన పత్రిక 1:14 వచ్చినట్టు వినిపించేస్తుంది. 13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి తాను ప్రేమించిన తాన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తన కుమారుడికి ఒక రాజ్యం ఇచ్చాడా? అవును, రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎక్కడ అంటే కుమారుని యొక్క రాజ్య నివాసాలుగా చేసేసాడు మనల్ని. అంటే ఎక్కడ రాజ్యం అది? అంటే ఎవరైతే క్రీస్తునందు బాప్తిస్మం పొందుకుంటారో వాళ్ళు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికే? సంఘం అనే రాజ్యంలోనికి వస్తున్నారు. అర్థమైంది మీకు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆయన రాజ్యానికి ఎన్నటికి నాశనం లేదు. ఎన్నో రాజ్యాలు వస్తాయి, ఎన్నో రాజులు ఏలుబడి చేశారు, కానీ ఒక్క రాజ్యం కూడా నిలబడలేదు శాశ్వతంగా. ప్రపంచమంతా ఏలుబడిన రాజ్యాలు ఉన్నాయి కొన్ని. ఏంటి ఆ రాజ్యాలు? అదొక్కటే గుర్తొస్తుంది. ఇంకా రాజ్యం అంటే సుఖంకి సంబంధించిందే కదా. బబులోన్, నెబుకద్నెజర్, ద గ్రేట్ నెబుకద్నెజర్, మాదియా, పార్షిక, తర్వాత ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచానికి అంతటా ఉంది. అయిపోయిందా? ఈ ప్రపంచాలంతట్లో పరిపాలించినటువంటి రాజ్యాలు, రాజులు నిలబడలేదు. మొత్తం గాలికి దుమ్ము ధూళి అయిపోయినాయి. కానీ చేతి సహాయం లేని ఒక రాయ వస్తుందంట. ఆ రాయ ఈ రాజ్యాలన్నిటిని దంచి పొడి చేసి గాలికి అని ఉదేసి ఇదంతా మహాపర్వతం అంతా ఎదిగిపోద్దంట. అది క్రీస్తు అనే బండ. క్రీస్తు సామ్రాజ్యము ఎదగతది, ఆగదు. ఎవరినైనా చంపండి మీరు, ఆగదది. ఎందుకంటే తండ్రి ఆయన్ని రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. మనం అంతకుముందు ఏ రాజ్యంలో ఉన్నామంటే అంధకార సంబంధమైన చీకటి ఉన్నటువంటి ఆ అపవాది రాజ్యంలో మనం ఉన్నాం. ఓడేళ్ళు కొట్టినాడు. మనకు తెలుసు కదా రాజ్యం అంటే. రాజ్యం అంటే ఏమనుకున్నాం? రాజ్యం అనే అర్థం ఏంది చెప్పండి? పరిపాలన, ఏలుబడి, పాలన ఉంటది, పరిపాలకులు ఉంటారు, చట్టం ఉంటది. దీన్నే రాజ్యం అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, పరిపాలకులు అంటాము,
ప్రజలు చట్టంతో పరిపాలించాలి. రాజు, ఇది రాజ్యం అంటారు దాన్ని. మనం అంతకుముందు ఏ చట్టం కింద ఉన్నాము? ప్రభులోకి రాకముందు అపవాది చెప్పినట్టు చేస్తున్నాం. మోసం చేయి నువ్వు అంటే మోసం చేస్తాం, దొంగతనం చేయంటే దొంగతనం చేస్తాం, ఎందుకు పొడి అంటే పొడుస్తాం, వాళ్ళు తిట్టేసరా అంటే బండబూతులైంది తిట్టేసి వస్తాం. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత వాడి యొక్క చలామణి కాకుండా దాని నుంచి విడిపించబడి ప్రభు పరిపాలనకి వచ్చాం మనం. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యేసుక్రీస్తుని చంపేస్తే రాజ్యం భూస్థాపన చేయాలనుకున్నారు. ప్రభుని చంపేస్తే ఎంతమంది లేచారు? 12 మంది శిష్యులు లేచారా? ఆ 12 మందిని కూడా చంపేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఎంతమంది లేచారు? ఇంకా వాళ్ళని కూడా చంపేస్తా ఉండే కొంత ఏమవుతా వచ్చింది. అది మా ఊర్లో, మన ఊర్లో, ఈ ఊర్లో ఎంగనపాలెంలో నాకు తెలిసి ఒక్క అవ్వను చూసే నేను. ఆ అవ్వ పేరు పెంచలవ్వ అని. ఏ నుంచి అక్కడ రౌలిపాలెం నడుచుకుంటా సాయంత్రం అయితే ఆ గుడిసెలయించి ఒక పాట వినిపించేది. బంగారు ఈదెల్లో నా తండ్రి యేసయ్య నడిపించావు అని వచ్చారని పాటలు పాడుతుండేది. ఇప్పుడు నేను అనుకున్నదే ఈ పిచ్చోళ్ళకి ఏం పని లేదు అనుకునేది. కానీ దేవుడు ఈ రోజున ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. మనమే కాదు, ఈ రోజున ప్రపంచ దేశాలంతా కాంటాక్ట్ చేసి ఓట్ల ఎలక్షన్ పెట్టి ఏ దేవుడు బొమ్మలు పెట్టి ఏ బొమ్మ మీద ఓట్లు వేయండి అంటే ఎవరు గెలుస్తారు దాంట్లో అంటే క్రిస్టియనే గెలుస్తాడు. క్రిస్టియన్ కదా, యేసు క్రీస్తే గెలుస్తాడు. ఎందుకంటే అంతమందిని సంపాదించాడు ఆయన ప్రాణత్యాగం ద్వారా. ఒక పాస్టర్ గారు ఆడ మరణించాడంటే దానికి వేల కొద్ది జనాలను దేవుడు లేపుతాడు. అక్కడ గ్యారెంటీ ఆగదు. అది ఎందుకు ఆగదంటే ప్రభు రాకడా లేకే ఏం జరగాలని ఉందంటే వంగని ప్రతి మోకాలు క్రీస్తు నామములో ప్రతి నాలుక యేసు క్రీస్తునే ఒప్పుకోవాలి. నియమం కావాలంటే నేను మారనని నేను అనుకున్నా. ఏమైంది? అది మారు వచ్చి కూర్చున్నా. కాబట్టి మీరు కూడా అంతే. కానీ దేవుడు అలాగా మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ రోజు ఎంతమంది ఇంకా రాను అది ప్రబలుతుంది తప్ప. ఇప్పుడు ప్రపంచానికి రాజు ఎవరా? ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు బొమ్మ మీద గుద్దుతారు ఓట్లన్నీ. ఎక్కువ ప్రపంచమే అంత అయిపోయింది. ఈ రోజున అంతమందిని సంపాదించాడంటే అంతమంది వచ్చారు ప్రభులకి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, ఆయన్ని ఆనంద తైలంతో అభిషేకించింది ఎవరు? దేవుడు అభిషేకించాడు. దేనికి అంటే ఇదిగో సంఘం అనే దాని మీద ఆయన శిరస్సు అంటే పెద్ద ఆయన ఆలోచన. కాబట్టి సంఘం అనే దానికి రాజు ఎవరు? ప్రభు ఎవరు? సంఘం ఎవరిది? క్రీస్తుది. ఎవరిది సంఘము? మనందరమా? అవయవాలు కొన్ని పని చేయట్లేదమ్మా, కొన్ని పని చేయట్లే. దేవుడికి పని చేయటం అంటే పని చేయటం లేదంటే అర్థం ఏంటంటే దేవుడికి ఉపయోగపడాలి. అది ఓకే. మొత్తానికి నేనేమంటున్నానంటే ఇప్పుడు మన రాజు ఎవరు? యేసు రాజు. మన ప్రభు ఎవరు? యేసు ప్రభు. మన రక్షకుడు యేసు. మన సంఘం, మన రాజు ఆయన. ఇప్పుడు మనకు రాజ్యం ఏంటి అనగానే సంఘం అనేది దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం. అర్థమైందా? దీనికి పరిపాలించేవాడు రాజు యేసు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు సంఘాన్ని పరిపాలిస్తారు. మనల్ని పరిపాలించేవాడు రాజు. మనకి రాజు క్రీస్తు. దానికి చట్టము. ప్రజలు ఎవరంటే మనమే, సంఘమే. ఆయన ప్రజలు ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ సంఘాలన్నీ కూడా ఎవరికి? యేసు క్రీస్తు. అర్థమైందా? ప్రజలు, సంఘాలే ప్రజలు. సంఘాల్లో ఉన్న వాళ్ళే పరిపాలకులు.
పరిపాలించబడేవాళ్ళు. రాజు యేసుక్రీస్తు ప్రభు. చట్టం ఏంటి ఇప్పుడు? చట్టం, కొత్త నిబంధన చట్టం, కొత్త నిబంధన అమల్లో ఉంది. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం కింద ప్రవర్తన కిందకి వెళ్ళావు అనుకో, నిన్న అసలు ఈ భూమి మీద బతకనివ్వండి. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, పిలాతు అడుగుతాడు ఆయన, ఏమని అడుగుతాడు? నువ్వు రాజువా అంటాడు. అప్పుడు ఈయనేమంటాడు? ఎస్, నేను రాజే, నువ్వు అన్నట్టు రాజే అనుకున్నప్పుడు ఆయన నవ్వుకున్నా, కానీ దాని వెనకాల ఉన్నటువంటి భవిష్యత్తు తెలియలేదు ఆయన. ఇంకొక మాట చెప్తాడు, బరబ్బా వచ్చి నాకు చేతులు కలుపు, రోమా సామ్రాజ్యాన్ని ఊదేస్తాం, చట్టాన్ని మన చేతిలో తీసుకున్నాం, ప్రజల్ని మన చేతిలో తీసుకున్నాం, అప్పుడు సింహాసనంలో నువ్వు కూర్చో, నీ కింద నేనుంటా అంటాడు బరబ్బా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తాడు? బరబ్బా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరబ్బా. నువ్వు అనుకున్నట్టు రోదాలు, గుర్రాలు, యుద్ధాలు, ఈగులు, సైన్యం కాదు నాకు. నా రాజ్యం ఎలా ఉంటదంటే అది దేవుని ప్రేమ రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. ఇది క్రీస్తు సామ్రాజ్యం. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఎక్కడికైనా ఏ దేశంలో క్రిస్టియన్ ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు క్రిస్టియన్. లేరు అనుకోండి, ఎక్కడ చూసినా క్రిస్టియన్ ప్రభావితం ఉందని సంతోషించేదానికంటే కూడా ఈ రోజున ప్రపంచమంతా ప్రభు రాకడాల వరకే మారాలనేది ఒక ఉద్దేశం ఉంది. దాన్ని ఏం చెప్తారంటే, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. ఎప్పుడు ఈ రాజ్యం అంతా కూడా అంతం వస్తుంది ఏంది చదవండి, ముగిచేస్తా. ఆయన కీర్తి 24వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత అనేకల్లో దేవుని ప్రేమ చల్లారును. ఓకే. మరియు ఈ రాజ్య సువార్త, ఏ రాజ్య సువార్త? సంఘం అనే ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్య సువార్త సకల జనములకి సాక్షార్థమై లోకమంద అంతటను విస్తరించబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంటే ఇప్పుడు దేవుని టార్గెట్ ఏమంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జనానికి సువార్త వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ ప్రభు రాగలరు, అంతం రాదు. ఇది జరిగేది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. ఎప్పుడెప్పుడు ప్రభు అక్కడ అంటున్నాడు కదా, ఎప్పుడెప్పుడు ఈ లోకాన్ని వదిలి పరలోకం వెళ్ళిపోతాం, ఆడు దేవుడు నా కోసం స్వాస్థ్యం ఉంచున్నాడని మనం అనుకోవచ్చు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నాం ప్రభు రాకడని. కానీ ఈ సువార్త అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలంట? సకల లోకమందు అంతటా ప్రకటించబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అంత ఖచ్చితంగా అందరూ దేవుడు చూడండి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు గాడిద మీద ఎందుకు ఎక్కాడు? ప్రశ్న చెప్పండి. ఇంకా రాజు అనే వ్యక్తిని గాడిద మీద పట్టాభిషేకం చేసేదానికి ఊరేగిస్తారు కనుక దాని ఆయన వాయితీగానే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? గాడిద మీద ఎక్కించుకుంటున్నాడు. పాత నిబంధనలో ఏ రాజు పట్టాభిషేకం చేసినా ఈ విధమైన పద్ధతి ఉంది. కానీ ఆ రాజ్యాలన్నిటిని గురించి, ఆ రాజుల గురించి ఓకే. యేసుక్రీస్తుని ఊరిలో పట్టాభిషేకం చేసినట్టు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని సింహాసనం మీద కూర్చొని పెట్టుకున్నాడు. ఎక్కడ కూర్చోన్నాడు ఆయన ఇప్పుడు? ప్రజెంట్ ఎక్కడ? తండ్రి అయిన దేవుడు ఉంటాడు, పక్కనే సింహాసనంలో ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానంగా కూర్చుంటాడు. ఇంకెవరికి లేదు. శిష్యులు అడిగారు, ప్రభా పరలోకం వచ్చినప్పుడు నేను ఒక పక్క, ఈ వ్యక్తి ఇంకో పక్క అన్నప్పుడు అది ఏం చెప్పాడు ఆయన?
అది నా స్వాధీన కదా. అన్ని ఎవరు నిశ్చయించుకుంటాడో ఆయన ఏది తీర్పు తెచ్చుకుంటాడో అది న్యాయం అయితే ఒకవేళ మీరు కూడా ఉండొచ్చు, అంతేనా? ఆలస్యపడాలి కానీ దానికి అర్హత ఉండాలి. నాకు అది ఆ అర్హత నాకుందా, ఆ సామర్థ్యం నాకుందని. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మట్టల ఆదివారం అనేది చేయితే చేయకూడదా? ఎప్పుడు మళ్ళా చేయలేవాళ్ళు. ఒక్కసారి ఓసన్నా చేయమని మట్టలు ఎత్తుకొని తిరిగినందుకు సంవత్సరం మీరు ఈ పనులు చేస్తారా? బైబిల్ తెలియదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.